శివ మహాపురాణం అధ్యయనం చేస్తున్నాము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ ముత్యోర్ముక్షీయ మా అమృతాత్. ఈరోజు పార్థివలింగ మహాత్మ్యం. ఋషులు సూతుని పార్థివలింగ మహాత్మ్యాన్ని గురించి చెప్పవలసమని కోరగా సూతుడు ఇలా చెప్తున్నాడు. ఋషులారా, జ్ఞానానికి ఆధారభూతుడు శివుడొక్కడే. అట్టి శివుణ్ణి స్మరించి చెబుతున్నాను వినండి. అన్ని లింగాలలోనూ పార్థివలింగం శ్రేష్టం. కృతయుగంలో రత్నలింగం, త్రేతలో ఏమలింగం, ద్వాపరలో రసలింగం, కలిలో పార్థివలింగం శ్రేష్టములు. శివుని అష్టమూర్తులలో పార్థివమూర్తి శ్రేష్టం. అట్లే పార్థివలింగం శ్రేష్టం. దేవతలలో మహేశ్వరుడు, నదులలో గంగానది, మంత్రాలలో ఓంకారం, మనుష్యులలో వేదాధ్యయన తత్పరుడు, నగరాలలో కాశీ, వ్రతాలలో శివరాత్రి, దేవీమూర్తులలో శైవీ శక్తి వలె లింగాలలో పార్థివలింగం శ్రేష్టం. పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గూర్చి విచారించిన అక్కర్లేదు. పార్థివలింగం అఖండంగా ఉండాలి. 2 భాగాలను అతకరాదు. రత్నము, బంగారము, పాదరసము, స్ఫటికము, పుష్యరాగము, మట్టి, వీటితో చేసినవన్నీ చరలింగాలు. ఇవన్నీ అఖండంగానే ఉండాలి. వేదిక, మహావిద్య లింగం మహేశ్వరుడు కనుక ప్రతిష్ఠిత లింగం ద్విఖండంగా ఉండవచ్చు. ఇది పార్థివలింగ మహాత్మ్యం. ఋషులారా, ఇక పార్థివలింగ పూజా విధానాన్ని చెప్తున్నాను. వైదిక మార్గమే ఇహపర సాధకం కనుక ఆ మార్గాన్నే బోధిస్తున్నాను. శివభక్తుడు గృహసూత్రాలను అనుసరించి స్నాన, సంధ్యావందన, బ్రహ్మయజ్ఞ, పితృతర్పణాది కృత్యాలను ఆచరించి శివనామ స్మరణతో భస్మ, రుద్రాక్షలను ధరించి పరాభక్తితో పార్థివలింగాన్ని పూజించాలి. పరిశుద్ధమైన మట్టిని గ్రహించి లింగాన్ని చేయాలి. పంచాక్షరి మంత్రంతో పూజా ద్రవ్యాలను ప్రోక్షించి భూరసి మంత్రంతో పూజా స్థలాన్ని శుద్ధి చేసి ఆపోస్మాన్ మంత్రంతో జల సంస్కారం చేసి నమస్తే రుద్ర అను మంత్రంతో స్ఫటిక బంధాన్ని రచించాలి. ఆపై నమ శంభవేచ మంత్రంతో క్షేత్రశుద్ధిని చేసి పంచామృతాలను ప్రోక్షించి నమో నీలగ్రీవాయచ మంత్రంతో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఏతత్తే రుద్రమంత్రంతో ఆసనాన్ని సమర్పించి మానో మహాంతం మంత్రంతో శివుణ్ణి ఆవాహన చేసి యాతే రుద్ర అను మంత్రంతో శివుణ్ణి ఉపవిష్టుణ్ణి చేయాలి. యామిగం అను మంత్రంతో శివునకు న్యాసం చేసి అద్యవోచతత్ అనే మంత్రంతో అధివాసాన్ని కల్పించి అసౌ యస్త్రామహ అను మంత్రంతో ఇష్టదైవాన్ని అంటే శివుణ్ణి న్యాసం చేయాలి. అసౌయో వసర్పతి మంత్రంతో సమీపించాలి. నమో అస్తు నీలగ్రీవాయ అను మంత్రంతో పాద్యాన్ని, తత్పురుషాయ అను రుద్ర గాయత్రితో అర్ఘ్యాన్ని, త్రయంబకం యజామయ అను మంత్రంతో ఆచమనాన్ని చేసి పయః పృథివ్యాం అను మంత్రంతో క్షీరాభిషేకాన్ని, దద్రికావన్నో మంత్రంతో పెరుగును అభిషేకం చేయాలి. ఘృతం ఘృతపావ అను మంత్రంతో నేతిని, మధువాత మధునక్తం మధుమాన్నః అను 3 మంత్రాలతోనూ మధువును, చక్కెరను కలిపిన నీటిని అభిషేకించాలి. ఈ 5 ద్రవ్యాలతో చేసే అభిషేకానికి పంచామృత స్నానమని పేరు. మనస్తోకే అనే మంత్రంతో అంటే మానస్తోకే అను మంత్రంతో శివునకు కటిబంధనాన్ని, నమో దృష్ణవే అను మంత్రంతో ఉత్తరీయాన్ని, యాతే ఏతిహి అను 4 మంత్రాలతో వస్త్రాన్ని సమర్పించాలి. నమః శ్వభ్యః అను మంత్రంతో గంధాన్ని, నమస్తక్షభ్యః అను మంత్రంతో అక్షతలను, నమ పార్యాయ అను మంత్రంతో పుష్పాన్ని, నమ పర్ణాయ అను మంత్రంతో మారేడు పత్రాన్ని సమర్పించాలి. నమ కబర్దినేచ మంత్రంతో ధూపాన్ని, నమ ఆశవే మంత్రంతో దీపాన్ని, నమో జ్యేష్ఠాయ అను మంత్రంతో నైవేద్యాన్ని, త్రయంబక అను మంత్రంతో పునరాచమనాన్ని, ఇమాగం రుద్రాయ మంత్రంతో ఫలాన్ని, నమో గోష్ఠాయ మంత్రంతో సర్వాన్ని శివునకు అర్పించాలి. మానో మహాంతం మానస్తోకే అను 2 మంత్రాలతో 11 రుద్దులను అక్షతలతో పూజించాలి. హిరణ్యగర్భ అను 3 మంత్రాలతో దక్షిణ ఇయ్యాలి. దేవస్య త్వా అను మంత్రంతో అభిషేకాన్ని చేసి దీప మంత్రంతో నీరాజనాన్ని ఇచ్చి
ఇమాగుం రుద్రాయ అను 3 మంత్రాలతో రుద్రునకు దోషేడు పుష్పాలను సమర్పించి మానో మహాంతం అను మంత్రంతో ప్రదక్షిణం చేసి మానస్తోకే మంత్రంతో సాష్టాంగ నమస్కారం చేయాలి. ఏషతే రుద్ర అను మంత్రంతో శివముద్రను, యతో యత అను మంత్రంతో అభయముద్రను, త్రయంబకం అను మంత్రంతో మహాముద్రను, నమో గోభ్య అను మంత్రంతో ధేనుముద్రను చూపాలి. ఈ విధంగా పంచముద్రలను చూపి శివమంత్రాన్ని జపించి శతరుద్రీయాన్ని చదవాలి. తరువాత వేదవేత్త పంచాంగాన్ని పఠించి దేవాగాతు అను మంత్రంతో శివునికి ఉద్వాసన చెప్పాలి. మునులారా, ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానాన్ని సవిస్తరంగా వివరించాను. శివానుగ్రహాన్ని కోరే సర్వ మానవులు శివుణ్ణిలా స్తుతించాలి. ఓం కైలాస పీఠాసన మధ్య సంస్థం భక్తై సనందాదిభి అర్చమానం భక్తార్తి దావానలమప్రమేయం ధ్యాయేదు మాలింగిత విశ్వభూషణం ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారు చంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశు మృగవరా భీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణైః వ్యాఘ్రకృత్తిం వసానాం విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. కైలాసమునందు సింహాసన మధ్యస్థుడై వెలుగొందుచున్నవాడు, సనందాది భక్తులచే సేవింపబడుచున్నవాడు, భక్తుల దుఃఖానికి దావాగ్ని వంటివాడు, ప్రమాణాలకు అందనివాడు, ఉమాసహితుడైనవాడు, విశ్వానికి అలంకారమైనవాడు, వెండి కొండవలె ప్రకాశించువాడు, అందమైన చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించినవాడు, రత్నాభరణ భూషితుడు, పరశువు, లేడి, వరద, అభయ ముద్రలను ధరించినవాడు, ప్రసన్నుడు, పద్మాసనసీనుడు, దేవతా సమూహం చేత కీర్తింపబడుచున్నవాడు, వ్యాఘ్ర చర్మాన్ని ధరించినవాడు, విశ్వానికి ఆద్యుడు, కారణభూతుడు, భయాలన్నింటినీ తొలగించువాడు, 5 ముఖాలు కలవాడు, ముక్కంటి యగు మహేశ్వరుణ్ణి నిత్యము ధ్యానిస్తున్నాను. ఈ విధంగా స్తుతించి తరువాత అక్షతలను పుష్పాలను దోసిట్లోకి తీసుకొని ఆనందంతో భక్తితో శంకరుణ్ణి ఈ విధంగా ప్రార్థించాలి. ఓం తావకః స్త్వద్గత ప్రాణ స్వచ్చింతోహం సదా మృడా కృపానిధ ఇతి జ్ఞాత్వా భూతనాద ప్రసీదమే అజ్ఞానాద్యది వాజ్ఞాన జప పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర అహం పాపీ మహానద్య పావనశ్చ భవాన్ మహాన్ ఇది విజ్ఞాయ గౌరీశ యదిష్యతి తదా కురు వేదై పురాణై సిద్ధాంతై ఋషిభిః విదైరపి న జ్ఞాతోసి మహాదేవ కుతోహం త్వం సదాశివ యథా తదా త్వా దీయోస్మి సర్వభావైర్మహేశ్వర రక్షణీయస్త్వయాహం వై ప్రసీద పరమేశ్వర. హే మృడా, నేను నీవాడను, నా జీవితం నీ ఆధీనంలో ఉంది, నా మనస్సులో సదా నువ్వే ఉన్నావు. ఏ కృపానిదే, ఏ భూతనాథ, ఇది తెలుసుకొని నన్ను అనుగ్రహించు. శంకర, తెలిసి గాని తెలియక గాని చేసిన జప పూజాదులు నీ కృపచే సఫలమవుగాక. నేను పాపిని, నీవు పావనమూర్తివి. ఏ గౌరీశ, నీవు విషయాన్ని ఎరిగి నీ చిత్తానుసారంగా చెయ్యి. ఓ మహాదేవా, నిన్ను వేదాలు, పురాణాలు, వివిధ శాస్త్ర సిద్ధాంతాలు మరియు ఋషులు కూడా తెలుసుకోలేకపోయారు. ఏ సదాశివ, నీవెక్కడ, నేనెక్కడ? ఏ మహేశ్వర, నేను అన్ని విధాల భావముల చేత నీవాడను. ఏ పరమేశ్వర, నీవు నన్ను అనుగ్రహించి రక్షించు. ఈ విధంగా పూజించి ప్రార్థించి పుష్పాలను శివుని శిరస్సుపై ఉంచి నమస్కరించి తర్వాత ఉద్వాసన చెప్పాలి. ఋషులారా, లింగాన్ని అర్చిస్తే చరాచర జగత్తును అర్చించినట్లే అవుతుంది. స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ దీని అందు అధికారం ఉంది. శివ నైవేద్యాన్ని తీసుకోరాదేమో అనే శంకను వీడి సర్వులు భక్షించవచ్చు. మారేడు చెట్టు మహాదేవుని స్వరూపం, అందువల్ల బిల్వపత్ర పూజ శ్రేష్టం. శివనామం గంగ వంటిది. విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. విభూతి రుద్రాక్షలను ధరించి నిత్యము శివనామాన్ని జపించే శివయోగి త్రివేణి సంగమం వంటివాడు. మునులారా, భస్మధారణ చాలా పవిత్రమైనది. 32, 16, 8 లేక 5 స్థానాల్లో భస్మను ధరించాలి. లలాటము, 2 బాహువులు, హృదయము, నాభి ఈ 5 స్థానాల్లోనూ విధిగా ధరించాలి. గంధాన్ని ధరించాలనుకుంటే గంధాన్ని భస్మలో కలిపి ధరించాలి. ముక్కంటిని
నమఃశివాయ అని స్మరించి లలాటమునందు, ఈశాభ్యాం నమః అని పార్శ్వములయందు, బీజాభ్యాం నమః అని ముంజేతులయందు, పితృభ్యాం నమః అని శరీర కింది భాగమునందు, ఉమేషాభ్యాం నమః అని శరీర పైభాగమునందు, భీమాయ నమః అని శిరస్సుకు వెనుకకు భస్మం ధరించాలి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.